వెల్కమ్ టు 99 టీవీ. మేము బ్రహ్మనాయుడు. సాధారణంగా ఏదైనా దురదృష్టకర సంఘటనలు జరిగినప్పుడు ఎవరైతే బాధితులు ఉంటారో ఆ బాధితుల కుటుంబాలని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత సమాజం మీద ఉంటుంది. అయితే ఒక వ్యక్తి ద్వారా ఒక వ్యక్తి ప్రమేయం ఉన్నా ప్రమేయం లేకపోయినా మరొక వ్యక్తికి ఇబ్బంది జరిగినప్పుడు, ప్రాణాపాయ స్థితి జరిగినప్పుడు ఖచ్చితంగా వారికి సహాయం చేయాల్సినటువంటి బాధ్యత ఏ వ్యక్తి ద్వారా అయితే అలాంటి పరిస్థితి వచ్చిందో ఆ వ్యక్తి మీద ఖచ్చితంగా ఉంది. అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ ఏంటంటే, ఆ రోజు అల్లు అర్జున్ గారు పుష్ప 2 సినిమాకి సంబంధించి సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట. మరి రేవతి అనేటువంటి 35 సంవత్సరాల మహిళ మరి ఒకరు తొక్కిసలాటలో మృతి చెందారు. అదేవిధంగా అప్పుడు ఆమె కుమారుడు మరి తీవ్రమైనటువంటి మరి అనారోగ్య పాలై ఆయన హాస్పిటల్లో జాయిన్ అయిన పరిస్థితి ఉంది. తొక్కిసలాటలో బ్రెయిన్ డెడ్ కూడా అయిందని చెప్పేసి అప్పట్లో డాక్టర్లు కూడా చెప్పారు. అయితే అలాంటి పరిస్థితుల్లో మరి అల్లు అర్జున్ గారిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆ తర్వాత అల్లు అర్జున్ గారు మరి వాళ్ళ నాన్నగారు ఆయన తరపు నుంచి ₹1 కోటి నష్టపరిహారం కింద మరి రేవతి గారి యొక్క భర్తకి ఆ కుటుంబానికి అందజేయాలని చెప్పేసి అయితే డిసైడ్ అయ్యారు. ఆ తర్వాత ఒక ₹50 లక్షల మరి మైత్రి మూవీ మేకర్స్, అదేవిధంగా మరొక ₹50 లక్షల మరి ఆ సినిమాకి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్స్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే మరి రేవతి గారి భర్తకి ఆ కుటుంబానికి నష్టపరిహారం కింద మరి అల్లు అర్జున్ గారి తండ్రి గారు అల్లు అరవింద్ గారు ₹1 కోటి ప్రకటించారు అల్లు అర్జున్ గారి తరపు నుంచి నష్టపరిహారం. అదేవిధంగా డైరెక్టర్ సుకుమార్ గారు ఆయన తరపు నుంచి ఒక 50 లక్షలు, అదేవిధంగా మైత్రి మూవీ మేకర్స్ వారి తరపు నుంచి ఒక 50 లక్షలు, మొత్తం దాదాపు ₹2 కోట్ల సేకరించి మరి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి దిల్ రాజు గారికి అందజేస్తే, దిల్ రాజు గారి చేతుల మీదుగా మరి రేవతి గారి భర్త గారికి ఆ కుటుంబానికి ₹2 కోట్ల ఆర్థిక సహాయాన్ని నష్టపరిహారం కింద ప్రకటించినటువంటి పరిస్థితి ఆ రోజు చూశాం. ఎందుకంటే డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా చనిపోయినటువంటి వ్యక్తులను తిరిగి తీసుకొచ్చేటువంటి పరిస్థితి లేదు. అయినప్పటికీ కూడా ఆ కుటుంబానికి కొంత అండగా, కొంత ఓదార్పుగా మరి రేవతి గారి కుమారుడు హాస్పిటల్లో మరి చికిత్స పొందుతున్నటువంటి నేపథ్యంలో ఆయన యొక్క మెడికల్ ఖర్చులకి, ఆ బాలుడి యొక్క మెడికల్ ఖర్చులకి, అదేవిధంగా వారి భర్త గారికి ఆ కుటుంబానికి కాస్త అండగా ఉండటం కోసం ఆ రోజు ₹2 కోట్ల డబ్బులు మరి అల్లు అర్జున్ గారి తండ్రి గారు, అదేవిధంగా డైరెక్టర్ సుకుమార్ గారు, అదేవిధంగా మైత్రి మూవీ మేకర్స్ అందరూ కూడా సేకరించి ఇచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఆ సిచ్యువేషన్ సంబంధించి అప్పట్లో అల్లు అర్జున్ గారు కూడా అరెస్ట్ అయ్యారు. అంటే ఆ థియేటర్కి అల్లు అర్జున్ గారిని రావద్దని చెప్పేసి పోలీసులు చెప్పామని చెప్పారు ఒక ఎపిసోడ్. అదేవిధంగా ఆయన వచ్చినటువంటి తరుణంలో పూర్తి స్థాయి బందోబస్తు మరి కల్పించలేకనో లేకపోతే విపరీతమైన తొక్కిసలాట జరిగో అక్కడ మరి రేవతి అనేటువంటి ఒక మహిళ మృతి చెందారు. సో అయితే అల్లు అర్జునే దానికి పరోక్షంగా కారణం అని చెప్పేసి ఆ రోజు ఆయన్ని ఒకరోజు జైల్లో కూడా పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి పల్నాడు జిల్లా టూర్ కనుక చూస్తే మరి వెంగళాయపాలెం దగ్గర సింగయ్య అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒకరు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్నటువంటి కారు కింద పడి చనిపోయారు. అయితే సింగయ్య అనేటువంటి వైసీపీ కార్యకర్త కారు కింద పడినప్పుడు ఒక ఇద్దరు వ్యక్తులు కారు డ్రైవర్ని మరి దయచేసి వెనక్కి వెళ్ళనని చెప్పేసి కూడా సైగలు చేసినటువంటి పరిస్థితి ఉంది. కింద మనిషి పడ్డాడు, వెనక్కి వెళ్ళండి అని చెప్పేసి. అయితే మరి కారు డ్రైవ్ చేస్తున్నటువంటి డ్రైవర్ రమణారెడ్డి గారికి ఖచ్చితంగా ఆ విషయం తెలిసే ఉంటుంది. అప్పటికప్పుడు తెలియలేకపోయినా కారు కింద మనిషి పడ్డాడని చెప్పేసి మరి ఎవరైతే కొంచెం వెనక్కి వెళ్ళండి అని చెప్పేసి అక్కడ వైసీపీ కార్యకర్తలు వేడుకున్నారో ఖచ్చితంగా రమణారెడ్డి గారికి తెలిసి ఉంటుంది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుంటారు, సార్ మన కారు కిందే పడ్డాడు, సింగయ్య అనేటువంటి వైసీపీ కార్యకర్త మన కారు కిందే పడ్డాడు, పడి చనిపోయాడు అని చెప్పేసి చెప్పిన పరిస్థితి ఖచ్చితంగా ఉండి ఉంటుంది. సరే, ఒకవేళ అప్పుడు చెప్పకపోయినా ఒక రోజు తర్వాత 2 రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకునే ఉంటారు. అప్పుడు తెలుసుకోకపోయినా ఇప్పుడైనా తెలుసుకుని ఉంటారు. ఎందుకంటే సాక్షాత్ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ గారు మరి ప్రెస్ మీట్ పెట్టి మరి ధృవీకరించారు, జగన్మోహన్ రెడ్డి గారి కారు కిందే సింగయ్య అనేటువంటి కార్యకర్త పడ్డారు. ఆ తర్వాత ఆయన పట్టించుకోకుండా పక్కన ఆయన్ని కూర్చోబెట్టారు. ఆ తర్వాత అంబులెన్స్ ఫోన్ చేస్తే ఎప్పుడు అంబులెన్స్ వచ్చి తీసుకువెళ్ళిన పరిస్థితి ఉంది. వైసీపీ నాయకులు అంతమంది ఉన్నా, వైసీపీ కార్యకర్తలు అంతమంది ఉన్నా, ఎవరో కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి వెనక 100 కార్ల వరకు ఆ కాన్వాయ్లో ఉన్నాయి. ఏ ఒక్క కారులో అయినా సింగయ్య గారిని హాస్పిటల్ కనుక వెంటనే హుటాహుటిన చేర్చి కనుకున్నట్లయితే అట్లీస్ట్ ఆయన ప్రాణాలతో బతికుండేవాడు అనేటువంటి వాదన ఇప్పుడు కూడా బలంగా ఉంది. అయితే అవన్నీ కూడా పట్టించుకోకుండా నిమ్మక నీరెత్తినట్టు ఉన్నటువంటి వైసీపీ అధినేత మరి ఈ యొక్క ఎపిసోడ్ ఏదైతే ఉందో
మరి సింగయ్య గారు చనిపోయినటువంటి ఎపిసోడ్ ఏదైతే ఉందో సరే ఆ తర్వాత తెలుసుకొని కనీసం మరి ఆ కుటుంబానికి కొంత నష్టపరిహారం ప్రకటించాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. కేవలం 10 లక్షల రూపాయలు నష్టపరిహారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ప్రకటించినట్టున్నారు. మరి ఇప్పటికీ అధికారికంగా మరి అందజేశారా లేకపోతే కేవలం ప్రకటించారా అనేది ప్రశ్నార్థకం. సరే ప్రకటించారు కాబట్టి ఖచ్చితంగా ఇస్తారనేటువంటి ఆశాభావాన్ని అందరూ వ్యక్తం చేస్తారు. అయితే లక్షల కోట్లకు పడగలెత్తినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఆయన బెంగళూరు ప్యాలెస్, అదేవిధంగా హైదరాబాద్లో పెద్ద పెద్ద ప్యాలెస్లు, అదేవిధంగా కడపలో పులివెందుల్లో పెద్ద పెద్ద ప్యాలెస్లు, వ్యాపార సామ్రాజ్యాలు విస్తరించి వేల కోట్లకు పడగలెత్తిన జగన్మోహన్ రెడ్డి గారు తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ వేల కోట్లు కాస్త లక్షల కోట్లకు చేరాయని చెప్పేసి ఇప్పటికి కూడా ప్రజల్లో నానుడి ఉంది. సరే అవన్నీ అంశాలు పక్కన పెడితే మరి జగన్మోహన్ రెడ్డి గారు ₹1 కార్యకర్త సింగయ్య గారికి ఇవ్వలేరా? తన కారు కిందే కదా, తన కారు చక్రాల కింద పడి తన కార్యకర్త, తన కోసం వచ్చిన కార్యకర్త, తను చూడడం కోసం వచ్చిన కార్యకర్త, తనతో కరచాలనం చేయడం కోసం వచ్చిన కార్యకర్త తన కారు చక్రాల కింద పడి చనిపోతే అతన్ని కనీసం హాస్పిటల్కి చేరిస్తే బతికి ఉండేవాడు అనేటువంటి కనీసం పశ్చాత్తాపం కూడా జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్నట్లయితే కనీసం ఆ కుటుంబానికి ₹1 కానీ ₹2 కానీ ఆర్థిక సహాయాన్ని ప్రకటించాల్సిన బాధ్యత ఉంది దానికి. ఎందుకంటే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు, వాళ్ళ నాన్నగారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. మరి కోట్లాది రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించారు. జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద పెద్ద వ్యాపార సామ్రాజ్యాలు ఉన్నాయి. ఆయన చిటికేస్తే కోట్ల రూపాయల డబ్బులు ఎక్కడి నుంచైనా వచ్చేటువంటి పరిస్థితి అనమాట. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి తన పార్టీ కార్యకర్త తన కోసం చనిపోతే కేవలం 10 లక్షల రూపాయలు ప్రకటించి చేతులు దులుపుకోవటం ఏదైతే ఉందో ఇది నిజంగా చాలా చాలా దురదృష్టకరం అని చెప్పాలి. ఒక సినీ నటుడు ఎప్పుడో సంవత్సరానికో 2 సంవత్సరాలకో ఒక సినిమా తీస్తే వచ్చేటువంటి ఒక 50 కోట్ల 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నటువంటి అల్లు అర్జున్ కుటుంబమే ₹1 ప్రకటించితే మరి ఆ సినిమా వాళ్ళందరూ కలిసి ఇంకొక 50 లక్షలు, ఒకరు డైరెక్టర్ గారు 50 లక్షలు, ఫిల్మ్ మేకర్స్, ఒక మూవీ మేకర్స్, ఆ మైత్రి మూవీ మేకర్స్ 50 లక్షలు వేసుకొని ₹2 కోట్ల రేవతి గారి కుటుంబానికి ప్రకటిస్తే స్వయాన తన కారు కిందే పడి నలిగిపోయినటువంటి సింగయ్య గారి కుటుంబానికి ₹1 కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించకపోవటం నిజంగా ఇది హేయమైనటువంటి చర్య. ఖచ్చితంగా దీన్ని వైసీపీ నాయకులు కూడా ఖండించాలి. లక్షల కోట్లకు పడగలెత్తినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం తన కోసం చనిపోయిన తన కార్యకర్త కుటుంబానికి ₹1 ప్రకటించకపోతే నిజంగా ఆయన కార్యకర్తల మీద అసలు ప్రేమ ఉందా? ఆయన తప్పిదం వల్లే కదా, ఆయన డ్రైవర్ తప్పిదం వల్లే కదా, ఆయన కారే కదా, ఆయన కారు ఆయన కార్యకర్త గుండెల మీదకి ఎక్కింది, ఆయన కార్యకర్త చనిపోవడానికి కారణమైంది. సో అలాంటిది మరి 10 లక్షలు ఇచ్చేసి ప్రకటించేసి చేతులు దులుపుకుంటారా? మరి అల్లు అర్జున్ గారికి ఏం సంబంధం ఉందని చెప్పేసి ₹1 వాళ్ళ నాన్నగారు ప్రకటించారు. ఆ సినిమా డైరెక్టర్గా ప్రొడ్యూసర్కి ఏం సంబంధం ఉందని చెప్పేసి వారు ₹1 ఇచ్చారు, ₹2 ఇచ్చారు. అంటే తమ కార్యక్రమం వల్ల జరిగిందనే కదా, తమ సినిమా వల్ల తొక్కిసలాట జరిగిందనే కదా, తాను రావడం వల్ల తొక్కిసలాట జరిగిందనే కదా మరి ₹2 రేవతి గారి కుటుంబానికి ఇచ్చింది. మరి సాక్షాత్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మరి సంవత్సరం క్రితం మరి సూసైడ్ చేసుకొని చనిపోయిన నాగమల్లేశ్వరరావు గారు విగ్రహావిష్కరణకు వచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా పోలీసులు కేవలం 3 వాహనాలు 100 మందికి మాత్రం అనుమతి ఇచ్చిన క్రమంలో వందలాది వాహనాలు వేలాది మంది జనాన్ని వేసుకొని వచ్చి ఆయన బల ప్రదర్శన చేసే కార్యక్రమంలో భాగంగా మరి అన్యాయంగా తన పార్టీ కార్యకర్త తన కారు కిందే పడి చనిపోతే కనీసం మానవత్వం కూడా లేకుండా కనీసం ₹1 కూడా ఆర్థిక సాయం నష్టపరిహారం ఆ కుటుంబానికి ప్రకటించకుండా 10 లక్షల రూపాయలు కేవలం ప్రకటించి చేతులు దులుపుకున్న తీరైతే నిజంగా ఇదైతే ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పటి వరకు వైసీపీ కార్యకర్తలు కూడా. వరదలు వచ్చిన సందర్భంలో కూడా ₹1 ప్రకటించేసి ఆ డబ్బులు కూడా ప్రభుత్వానికి ఇవ్వకుండా మేము పులిహోర పొట్లాలకి, వాటర్ ప్యాకెట్లకి, మంచినీళ్ళు బాటిల్స్కి మేము ఖర్చు పెట్టామని చెప్పుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిజంగా ఇలాంటి కార్యకర్తలు తమ కారు కింద పడి నలిగిపోతే కూడా కనీసం డబ్బులు ఇవ్వకపోతే నిజంగా అయితే చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి చెప్పుకోవాలి. ఎందుకంటే లక్షల కోట్లు సంపాదించిన మనిషి పోయేటప్పుడు తీసుకుపోయేది ఏం లేదు. రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు, మరొక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవి ఉండగా వేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకొని ఉండగా మరి రాజశేఖర రెడ్డి గారు లాంటి మహానుభావులు మరి కాలగమనంలో కలిసిపోయిన తర్వాత ఏం ఆస్తులు తీసుకెళ్లారు? ఎవరు తీసుకెళ్ళారు? మరి ఎన్టీ రామారావు గారు సైతం కూడా కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నాయి, కొడుకులు ఉన్నారు, పార్టీ ఉంది. సరే అప్పటికే పార్టీ చంద్రబాబు నాయుడు గారి చేతులకు వచ్చింది అనుకోండి, మరి ఆయన పోతా ఏం తీసుకెళ్లారు? ఏం తీసుకెళ్లారు? సో ఎంతోమంది మంత్రులు కానీ, మాజీ మంత్రులు కానీ, మాజీ ముఖ్యమంత్రులు కానీ ఎవరైనా పోతా తీసుకుపోయేది ఏం లేదు. అదేవిధంగా సినిమా స్టార్లు, పెద్ద పెద్ద స్టార్లు పోయినప్పటికీ వారు తీసుకుపోయేది ఏం లేదు. మరి అన్ని డబ్బులుండి, అన్ని వందల వేల కోట్ల రూపాయలు వ్యాపార సామ్రాజ్యాలుండి మరి తన వల్లే ఒక కార్యకర్త తన కారు కింద పడి చనిపోతే 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకోవటం నిజంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ నాయకులే ఇప్పుడు ఈరోజు ముక్కు మీద వేలేసుకున్న పరిస్థితి. అంటే డబ్బులకని జగన్మోహన్ రెడ్డి గారికి అంత అవినాభావ సంబంధం ఉందా? తన డబ్బులు ఖర్చు కాకూడదనా? తనలో మరి దానం చేసే గుణం ఉందే అని చెప్పేసి కనీసం ప్రూవ్ చేసుకోవాలి కదా. తన వల్ల జరిగిన తప్పిదానికి జగన్మోహన్ రెడ్డి గారు మరి నష్టపరిహారం చెల్లించరా అనేటువంటి ఒక చర్చ అయితే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. మరి చూద్దాం, ఇప్పటికైనా సరే
ఇప్పటికైనా మన వీడియో విని అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి కనీసం ₹1,00,00,000 అయినా సరే కార్యకర్త, వైసీపీ కార్యకర్త అన్యాయంగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద పడి ప్రాణాలు పోగొట్టుకున్న సింగయ్య గారి కుటుంబానికి ₹1,00,00,000 నష్టపరిహారం ఇస్తారని చెప్పేసి ఆశిద్దాం.